సార్, ఎందుకయ్యా నా యూట్యూబ్ని ఇలా అస్తవ్యస్తం చేసేసారు? నేను చెప్పే సందేశం ఉపదేశంలో లోక కళ్యాణాన్ని కాంక్షించింది నా స్వార్థమయ్యింది ఏమైనా ఉందా? జన హృదయాలను మెప్పించనిది, చైతన్యపరచనిది, మంచి మార్గం చూపనిది ఏమైనా ఉందా? చెడ్డదారిని నడవండిని ప్రేరేపించే విధం ఏమైనా ఉందా? బూతు పదాలున్నాయా? విమర్శలున్నాయా? ఏమున్నాయి సార్? లోక కళ్యాణమే అంతా, జనహితమే అంతా, మార్చేదే అంతా, ప్రతి మనిషిని మార్చాలనే ప్రయత్నమే నాది. అది అందుంటుంది. ఎందుకు సార్ నా యూట్యూబ్ని ఇలా అస్తవ్యస్తపరిచేస్తారు? ఏదో 3 సంవత్సరాల కాలం అయ్యింది, ఇది నాకు అంత టెక్నాలజీ రాదయ్యి. దాన్ని రెన్యువల్ చేయించాలో ఏం చేయించాలో అది నాకు తెలియదు. ఎందుకు నిలిపివేశారు? యూస్ ఎందుకు రావటం లేదు? ఏమిటి నా మాటలో తేడా ఏమిటి? ఉచ్చారణలో తేడా ఏమిటి? బూతుగా ఉందా? రోతగా ఉందా? లోకాన్ని చెడగొట్టేలా ఉందా? జనాన్ని వ్యసనాల పాలు చేసేలా ఉందా? వ్యవస్థను అస్తవ్యస్తపరిచేలా ఉందా? దైవదోషణ ఉందా? మనోభావాలను దెబ్బతీసే విధం ఉందా? ఏముంది సార్? ఎందుకయ్యా అలా చేసి ఆ యూట్యూబ్ని అస్తవ్యస్తం చేసి సార్? తగదయ్యా, తగు విధంగా స్పందించి న్యాయం చేయండి.